ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ మూవీలు ఇన్ని రకాలు వచ్చిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాంటి మూవీస్కి నేను పని చేయలేకపోయాను నేను చేయట్లేదు అనే ఫీల్ ఎప్పుడైనా అనిపిస్తుందా సార్? రాదండి. ఎందుకని చెప్పంటారంటే పబ్లిసిటీకి వచ్చేటికి ఆ డిఫరెన్స్ తెలియదండి. చిన్న సినిమాకైనా ఒకేలా ఉంటాయి డిజైన్స్, పెద్ద డిజైన్ ఒకేలా ఉంటాయి. మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. ఈ పెద్ద ఫిలిమ్స్ నేను చేశానని చెప్పుకోవడానికి బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ పెద్ద ఫిలిం చేసినప్పుడు ఇంకొక సినిమా వస్తుంది ఉంటుంది తప్ప మీకు డిఫరెన్స్ మన క్రియేషన్ ఎక్కువ చేసి బయటకు వచ్చినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది లేదు ఇప్పుడు. మామూలు జస్ట్ మ్యారేజ్కి ఇన్విటేషన్ లాగా అయిపోయింది పబ్లిసిటీ. అది రాదు. సో బాహుబలి కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, పుష్ప మూవీ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కల్కి కావచ్చు, కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ కావచ్చు, సాలార్, ఇలాంటి మూవీస్ అవన్నీ చూసినప్పుడు సేమ్ ఇదే ఫీల్ కంటిన్యూ అవుతుందా మీకు? మ్యారేజ్ కార్డ్ ఇన్విటేషన్ లాగా కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది తప్ప పెద్ద ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే దానికి మనకి ఓపెన్ అవ్వడానికే పనిచేస్తుంది తప్ప తెలియట్లేదు అది పబ్లిసిటీ. ఒకవేళ నేను రాంగ్గా థింక్ చేస్తున్నా లేదో నాకు తెలియట్లేదు. కానీ ఒక పెద్ద ఫిలిం అలాంటి ఫిలిం చేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడాలి. రీసెంట్ ఫిలిం ముందని పెద్ద ఫిలిం ఎందుకని ఇండియన్ ఇప్పుడు ఏఎం రత్న గారు చేసిన ఫిలిమ్స్ అన్నీ పెద్ద ఫిలిమ్సే, మోహన్ గారు చేసిన ఫిలిమ్స్ అన్నీ పెద్ద ఫిలిమ్స్ అయ్యి అన్ని పెద్ద ఫిలిమ్సే చేశాను నేను. ఇండియన్ 1 చేశారు, ఇండియన్ 2 చేయలేదు కదా? ఇండియన్ 2 చేయలేదు. ఆ మిస్ అయిన ఫీల్ ఉందా? లేదండి. ఎందుకు? ఎందుకంటే చెప్పమంటారండి, ఇండియన్ ఫిలిం అనేది అది కొన్ని ఫిలిమ్స్ ఒక రిజిస్టర్ అయిపోతాయి. మళ్ళీ ఆ ఫిలింని అటెంప్ట్ చేస్తే మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సీక్వెల్ చేయడం మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. అలానే కాదండి, సీక్వెల్ అనేది ఎలా రావాలంటే ఒక కంటెంట్ బాగా వచ్చినప్పుడు ఇది ఒక సినిమా సరిపోదు అనుకున్నప్పుడు రెండోది పార్ట్ 3 చేయాలి. ఒక సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని లింక్ చేస్తే మీకు సరిగా రాదు సినిమా. మీకు అర్థమవుతుందండి? అర్థమైంది. సో బాహుబలి 1, బాహుబలి 2. బాహుబలి అంటే బాహుబలి నేను విన్నంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే వాళ్ళు వచ్చేసి ఫుల్ కంటెంట్ సినిమా తీసేసారు కంప్లీట్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లైమాక్స్ తీసేశారు. అందులో పాటలు గేట్లు ఏమీ కాదు, సినిమా స్టోరీ పరంగా మొత్తం సినిమా తీసేశారు. వాళ్ళు ఏమనుకున్నారు అది సినిమా తీశారు. అది ఒక సినిమాలో పెట్టడం కుదరలేదు. అందుకని రెండుగా స్ప్లిట్ చేసి దాంట్లో ఈ తుది మెరుగులు ఉంటాయి కదా, ఈ సాంగ్స్ అన్ని యాడ్ చేసి అవన్నీ చేసి ఎంటర్టైన్మెంట్ పెట్టి దాని సినిమాని చేశారు. అది వచ్చింది. అలా అన్ని సినిమాలకి రావాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా హిట్ అయిందని ఆ పేరు 2 అని పెడితే దానికి మీకు లింక్స్ ఎలా దొరుకుతాయి? దొరకవు కదా. సో కేజీఎఫ్ 1, 2 అయింది, 3 థర్డ్ది రాబోతోంది. పుష్ప కూడా సెకండ్ మూవీ ఉంది. మొన్న రిలీజ్ అయిన కల్కి కూడా ఇది ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇండియన్ ఉంది. ఇప్పుడు ఈ వాటి గురించి నేను చెప్పలేను. రిలీజ్ అవుతున్న సినిమా గురించి చెప్పడం చూడలేదు. ఇది కూడా ఇండియన్ కూడా నేను చూడలేదు. కల్కి కూడా చూడలేదు. ఏది చూడలేదు. రష్లో చూడండి సినిమా. కొంచెం రిలీఫ్ అయిన తర్వాత చూస్తారు. రష్లో చేస్తే వాడు బాగుందంటాడు, వాడు బాగోలేదంటాడు, ఇదంటాడు. నా ఒపీనియన్ తెలియదు కదా. నాకు సినిమా బాగుందో లేదని నేను చెప్పగలగాలి తప్ప కానీ ఎవరో వచ్చి బాగుందన్నారు నేను బాగుందంటే అది అర్థం లేదు కదా. అలా క్యారీ అయిపోతే సరిపోదు కదా. సినిమా నేను బాగుందా లేదండి. ఇప్పుడు మనకి అది ఎంటర్టైన్మెంట్, సరదాగా సినిమా చూడడం వేరు. అవును. దాంట్లో ఇంకా దానికి క్రిటిసిజమో లేకపోతే ఏం ఉండదు. బాగుందంటే బాగా సరదాగా చూసేసేవాడు. మన సినిమా చూసినప్పుడు ఆర్టిస్టిక్గా చూసినప్పుడు ఇది సినిమా ఎందుకు లోపించింది, ఎందుకు బాగుందని ఒక థాట్ మిస్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకని ఆ రష్లో చూడకుండా విడిగా చూస్తూ ఉంటాం. సినిమా చూసినప్పుడు బాహుబలి రిలీజ్ అయింది ఒక 10 days తర్వాత ఇప్పుడు చూసాను బాహుబలి. 2 చూసారు. 2 చూసాను. 2 బాగుంది సినిమా. ట్రిపుల్ ఆర్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ లేదు. ట్రిపుల్ ఆర్ వచ్చేసేసి ఏంటంటే పుష్ చేశారు అంతే. ఏదంటే జనాల చేత బాగుంది అనిపించారు తప్ప రియల్గా అంత సక్సెస్ కాలేదేమో అని అనిపిస్తుంది. అంటే కలెక్షన్ వైడ్ అయినా లెక్కేస్తే మనం చెప్పాలనుకుంటాం. అవును, ఆస్కార్ దాకా వెళ్ళి ఆస్కార్ గెలుచుకున్న తర్వాత ఫస్ట్ ఆస్కార్ అనేది అది పాయింట్ కాదండి. ఆస్కార్ అనేది పుష్ చేసి తెచ్చుకున్నా తప్ప రియల్గా వచ్చిందా కాదా అనేది తెలియట్లేదు కదా. రకరకాల మేము మీడియాస్లో చూస్తున్నప్పుడు వాళ్ళేమో డబ్బులు ఖర్చు పెట్టారు అంటున్నారు, వాళ్ళేమో మేమే కష్టపడి తెచ్చామంటున్నారు. యాక్చువల్గా ఏమనిపిస్తుందని చెప్పమంటారండి, ఇది ఆస్కార్కి ఎందుకు వచ్చిందనంటే దానికి మన ఇండియన్ ఫిలింగా అనేది మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ దాంట్లో బ్యాక్డ్రాప్ ఎవరైనా అందరూ ఫారినర్స్ ఉన్నారు. సాంగ్లను హీరోలు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారని చెప్పండి. ఉక్రెయిన్లో తీశారు. మీకు ఫారినర్స్కి ఎందుకు నచ్చదండి?
మొత్తం ఫారిన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది, దాంట్లో ఇండియన్స్ బిల్డ్ కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే ఆస్కార్ ఏంటంటే పైగా ఆయన మన మన కీరవాణి గారు ఇంటర్వ్యూ కూడా చూశాను. నాకు పెద్ద ఎగ్జైట్మెంట్ లేదా సినిమా అవార్డు వచ్చిందండి. అంటే ముందుగా తెలిసిపోయినప్పుడు నాకు వచ్చేస్తుందని తెలిసిపోయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పుష్ప చూసారు? పుష్ప కూడా 1-2 అవుతుంది. పుష్ప సినిమా చూశాను. సినిమా నాకేం పెద్దగా నచ్చలేదు కానీ ఓకే ఏంటంటే కానీ ఎటం బాగా చేశారు. ఏంటంటే గంధ చెక్కల మీద గంధపు ఎర్రచందనం కొంచెం ఎర్రచందనం అనేది ఉండి దాని మీద తీయడం వల్ల అది డిఫరెంట్ కొంచెం కాన్సెప్ట్ కంటెంట్ మార్చారు. బట్ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఉత్తమ నటుడు పురస్కారం. నేను ఆ స్కేల్ చెప్పట్లేదండి, ఎందుకంటే చెప్పంటారని అవార్డులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు స్కేల్కి వెళ్ళింది అది నేను దాని గురించి మాట్లాడడానికి అయితే వాళ్ళు చెప్పిన వర్షన్ అది కరెక్ట్ అండి. మనకు ఒక పర్సనల్ ఒపీనియన్ వచ్చినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ కదా నాకు తెలియదు అండి. ఇది బిజినెస్ కదండి, సినిమా అనేది బిజినెస్, ఎంత హైకి వెళ్తే అంతకు వెళ్తుందండి. కలికి మనకి బాలీవుడ్ స్థాయిని మించిపోయింది, ఏదో గ్లోబల్ వైడ్ గా వెళ్ళిపోయాము, హాలీవుడ్ అనేది వినిపించింది. అవన్నీ వీళ్ళు చెప్పుకుంటున్నాయండి. మన ఇప్పుడు సినిమా అనేది మనం క్రియేట్ చేస్తామని చెప్పండి, ఫారెన్ నుంచే వచ్చింది, మన ఇండియన్ వర్షన్ కాదు. కెమెరా మనది కాదు, ఈవెన్ ఎడిటింగ్ రూమ్ ఎడిటింగ్ సెక్షన్ మనది కాదు, కంప్యూటర్ మనది కాదు, గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్ కంప్యూటర్లు చేస్తారా, ఏవి మనవి కావు, ఫారెన్లో చేస్తున్నాయి మనం అలాగే అడాప్ట్ చేసుకుంటున్నాం. అందుకని ఫారెన్ మించిపోయిందని చెప్పడం అనేది వర్షన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ మనం చేసిన వాళ్ళు ఎవరో మన ఇండియన్స్ కాదు, చేసిన వాళ్ళు అందరూ కూడా ఫారినర్స్. ఇది అవతార సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు చేశారు. హాలీవుడ్ స్థాయికి ఎలా వెళ్తారండి? హాలీవుడ్ స్థాయికి థింకింగ్, హాలీవుడ్ స్థాయికి వెళ్తే మీకు ఫస్ట్ హాఫ్ బాగోలేదు, సెకండ్ హాఫ్ బాగుందని ఎందుకు కామెంట్ వస్తుందండి? సీజీ అనేది పుట్టింది, టెక్నాలజీ అనేది ఫారెన్లో పుట్టింది. ఆ ఫారెన్లో పెట్టుకున్నప్పుడు మనం ఏం చెప్తే అది చేస్తారండి, చేస్తుంది అంతే. దాన్ని మించింది హాలీవుడ్ మించిందని ఎలా వస్తుంది? హాలీవుడ్ వాళ్ళు చేయలేని చేస్తే మనం హాలీవుడ్ మించింది. మీరు ఎంత చెప్పినా అవతారం మించిన గ్రాఫిక్స్ వస్తాయి చెప్పండి. ఇప్పుడు వరల్డ్లోనే టాప్ మోస్ట్ టెక్నాలజీ క్రియేటర్ ఎవరంటే జేమ్స్ కెమెరాన్. దాన్ని మించింది ఎవరు లేని ఆయనే ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ఆయనే స్టార్ట్ చేశారు. అందులో ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు 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 కల్కి ఏంటి, మీకు ఇంకొక సినిమా ఏంటి, ఇంకో సినిమా ఏంటి, బాహుబలి ఏంటి, ఇవన్నీ కూడా యాక్టర్లు యాక్ట్ చేస్తుంటేనే సినిమా అది. కానీ అవతార్ యాక్టర్ లేడే. అవును, ఆయన మైండ్లో ఏమనుకున్నదో అక్కడ వస్తుంది అంతే. తెలుసు కదా, ఫుల్ యానిమేటెడ్ ఫిల్మ్ అండి, నాట్ ఏ మామూలు జనరల్ ఫిల్మ్ కాదు అది. ఆయన ఏంటంటే టెక్నాలజీ, ఆయన ఓన్ టెక్నాలజీ అది, ఆ టెక్నాలజీ తీసిందండి. ఆయన క్రియేషన్ లాగా ఎవరు చేయగలుగుతారండి? ఇప్పుడు అండర్ వాటర్లోనూ మీకు ఎలా ఉంటాయి, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, వాడు చేసే క్రియేషన్ ఎలా ఉంటుందండి. అవతారాన్ని అసలు ఎవరిని టచ్ చేయడానికి లేదండి. ఎందుకంటే అవతారాన్ని ఏ డైరెక్టర్ కూడా చెప్పినా కూడా అదే ఆయన క్రియేషన్ వేరండి.